రేవంత్ విషయంలో ఏం జరిగింది? ఇదే విషయంపై డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్. సో సీఎం అమెరికా పర్యటనకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. విదేశాంగ శాఖ, హోంశాఖ రెండు అనుమతి ఇవ్వలేదు. ఏమై ఉంటుంది? ఎందుకు అనుమతి ఇవ్వలేదు? ఏదో బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా ఏదో సీక్రెట్ మీటింగ్ అదో ఇదో కాదు. రెండు అంశాలు చెప్తున్నారు విదేశాంగ శాఖ వర్గాలు. ఒకటి, జోహ్రాన్ మొమ్దాని న్యూయార్క్ నగర మేయర్. ఈయన గెలవడమే చాలా సెన్సేషనల్. న్యూయార్క్ నగర మేయర్గా తొలి ముస్లిం మేయర్ న్యూయార్క్ నగరానికి. యాక్చువల్లీ భారతదేశ సంబంధం ఉంది, ఎందుకంటే ఆయన మీరా నాయర్ నటి తెలుసు. మీరా నాయర్ తల్లి, తండ్రి మహమూద్ మమ్దాని గుజరాతీ ముస్లిం, సెటిల్డ్ ఇన్ ఉగాండాలో సెటిల్ అయ్యారు. తర్వాత వాళ్ళు అమెరికా మూవ్ అయ్యారు. 2018లో ఈయనకు సిటిజన్షిప్ వచ్చింది. జోహ్రాన్ మమ్దాని కేవలం 34 సంవత్సరాల వయసులోనే న్యూయార్క్ మేయర్ అయ్యారు. అమెరికాలో కమ్యూనిస్ట్ పార్టీ నిషిద్ధం. కమ్యూనిస్ట్ పార్టీ అన్నది ఉండకూడదు అమెరికాలో, క్యాపిటలిస్ట్ కాబట్టి. అయితే కొంత కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి. డెమోక్రాటిక్ పార్టీ అయినా కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి. ఈయన కమ్యూనిస్ట్ అని చెప్పి ట్రంప్ విమర్శించినా సరే న్యూయార్క్ నగర మేయర్గా ఆయన గెలుపొందారు. సో ఈయన్ను కలవాలి అని రేవంత్ రెడ్డి భావించారు. ఈయన అయితే కొంత యాంటీ మోడీ భావాలు కలిగి ఉన్నారు, యాంటీ ఇండియా భావాలు కలిగి ఉన్నారని విదేశాంగ శాఖ అభిప్రాయపడుతుంది. యాంటీ మోడీ భావాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. రెండు విషయాల్లో అక్కడ స్పష్టంగా ఉంది. ఏంటంటే ఆయన ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారంటే, నేను నరేంద్ర మోడీ గనక ఇక్కడికి వస్తే, న్యూయార్క్ నగరానికి వస్తే నేను రానివ్వను. అంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తే ఆయన యుద్ధ నేరాల్లో ఎట్లా అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రీమియర్ బెంజమిన్ నెతన్యాహు ఎట్లానో మోడీ కూడా అంతే యుద్ధ నేరాల్లో అతను కూడా నిందితుడే అని చెప్పి కామెంట్ చేశారు. పైగా ఉమర్ ఖలీద్ అంటే దేశాన్ని ముక్కలు చేస్తానని చెప్పి యూఏపీఏ యాక్ట్ కింద ఎవరైతే ఉమర్ ఖలీద్ జైలు పాలయ్యాడో అతనికి సింపతిగా ఇతను లేఖ రాశాడు. సో కొంత ఇప్పుడు రూలింగ్ పార్టీ భారతీయ జనతా పార్టీ. సో వాళ్ళు ఏమనుకుంటారు, మాకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని ఎందుకు కలవాలి అన్నది ఒకటి. అయితే జోహ్రాన్ మమ్దానిని పూర్తిగా మనం ఏమంటారంటే పూర్తిగా క్లీన్ చీట్ కూడా ఇవ్వలేం. ఇప్పుడు ఆయన న్యూయార్క్లో ప్రతి సంవత్సరం కూడా ఇండియా డే వేడుకలు జరుగుతాయి. ఇండియా డే అంటే భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఆగస్టు 15 తర్వాత ఎప్పుడు ఉంటే గనక, ఏ సండే రోజు ఉంటే అక్కడ జరుగుతాయి. ఆగస్టు 16 ఇండియా ఇండిపెండెన్స్ డే వేడుకలు జరిగాయి. దానికి అటెండ్ కాలేదు. కానీ పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే వేడుకలకు మాత్రం జోహ్రాన్ మమ్దాని అటెండ్ అయ్యారు. అటెండ్ అయ్యి పాకిస్తాన్ యొక్క కంట్రిబ్యూషన్ను, అమెరికాలో సెటిల్ అయిన పాకిస్తాన్ పౌరుల కంట్రిబ్యూషన్ మాత్రం పొగిడారు. ఇండియా డే వేడుకలకేమో అటెండ్ కాలేదు, పాకిస్తాన్ డే వేడుకలకేమో అటెండ్ అయినారు. సో పూర్తి కంప్లీట్ ఇండియా ప్రో స్టాండ్ ఉంటుందని చెప్పలేం. సో మనం అనుకుంటాం ఎవరైనా కలవచ్చాలి. ఇప్పుడు భారత దేశానికి సంబంధించి విదేశాంగ విధానం అంటూ ఒకటి ఉంటుంది. సో విదేశాంగ శాఖ అన్నది, విదేశాంగ విధానం అన్నది కంప్లీట్లీ కేంద్ర ప్రభుత్వ పరియు. ప్రైవేట్ వ్యక్తిగా వెళ్ళి కలవచ్చు, కానీ ప్రభుత్వ అఫీషియల్ మీటింగ్స్లో, అంటే ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిగా వెళ్ళినప్పుడు కేంద్ర ప్రభుత్వ రాయబార కార్యాలయాలు కూడా వాళ్ళ విధానాల్ని వెల్లడిస్తాయి. అంటే ఏం మాట్లాడాలి ఏంది అన్నది. ఎందుకంటే విదేశాంగ విధానం అన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా మన దేశం వరకే. అక్కడికి పోయినప్పుడు, వేరే దేశానికి పోయినప్పుడు భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఎవరిని కలవాలి ఎవరిని కలవద్దు అన్నది కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. ఇంకొక టాక్ ఏంటంటే ట్రంప్ను కూడా కలవాలని అనుకున్నారు, డొనాల్డ్ ట్రంప్ని లేదా జేడీ వాన్స్ని. ఎందుకంటే మీకు గుర్తునే ఉంటుంది, ఇక్కడ ట్రంప్ ఎవెన్యూ అని డొనాల్డ్ ట్రంప్కి అమెరికన్ కాన్సులేట్ ఉన్న ఏరియాకి డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టారు. సో డొనాల్డ్ ట్రంప్ పేరు అమెరికాలో కూడా పెట్టలేదు ఎక్కడ. సో ట్రంప్ దానికి ఆసక్తికరంగా ఆయన ట్వీట్ కూడా చేశారు. నా పేరు హైదరాబాద్లో స్ట్రీట్కి డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ పెట్టారంటే కమ్యూనిస్టులు కొంత దాని మీద నిరసన కూడా చేపట్టారు. సో ట్రంప్ని కలవాలనుకున్నారు, ప్రయత్నం చేశారు. అది కూడా ఆ ఇషనరీ, అంటే ముఖ్యమంత్రి వెళ్ళేటప్పుడే ఎవరెవరిని కలవాల్సి ఉంటుందన్న ఇషనరీ ఇవ్వాలి.
సో దానిలో పేర్కొని లేదు అని చెప్పి రిజెక్ట్ చేశారని చెప్పి చెప్తున్నారు. సో రాహుల్ గాంధీ బహుశా చెప్పుంటారు జోరాన్ మమ్దాన్ని కలిసి రమ్మని. తర్వాత ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మీటింగ్లో కూడా పాల్గొంటారని చెప్పారు. సో అఫీషియల్ మీటింగ్ అయినప్పుడు అట్లా అన్అఫీషియల్ మీటింగ్స్లో పాల్గొనరాదు, పార్టీ మీటింగ్స్లో పాల్గొనరాదని కూడా విదేశాంగ చెప్తున్నట్టుగా చెప్తుంది. ఇంకా వేరే రేవంత్ రెడ్డికి పడని వ్యక్తులు చెప్పేది ఏంటంటే ఇక్కడ క్రైసిస్ ఉంది కాబట్టి, అంటే ఎట్లాగో ఇక్కడ ఏమంటారు, ఇక్కడ పార్టీలో కొండా సురేఖ ఈ ఎపిసోడ్ నడుస్తుంది, ఎమ్మెల్యేలు ఈ గొడవలు ఉన్నాయి, ఈ సమయంలో అమెరికా ఎందుకు, ఇక్కడ ఆయన ఉంటే గనక ఏమంటుందంటే దాన్ని సరిగ్గా ట్యాకిల్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఆయనే, అంటే బీఆర్ఎస్ ఆరోపించేది, నేను దీన్ని కన్ఫర్మ్ చేయలేను, ఆయనే కేంద్ర ప్రభుత్వం అని చెప్పి క్యాన్సిల్ చేయించుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు మధ్యలో వస్తే కనుక ఎందుకు వస్తున్నారు అని చెప్పి, ఎందుకంటే గతంలో మీకు గుర్తునే ఉంటుంది, ఎన్టీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడే ఫస్ట్ టైం 19 నాదెండ్ల భాస్కర్ రావు ఉన్నప్పుడు క్యాన్సర్ చికిత్స కోసమో తన భార్యకు ట్రీట్మెంట్ కోసమో దేని గురించో ఎన్టీఆర్ పోయినప్పుడు ఆయన పదవి పోయింది. తర్వాత చెన్నారెడ్డి కూడా అమెరికా పర్యటనలో ఉన్నప్పుడే ఆయన పదవి పోయింది. సో ఈ అమెరికా పర్యటనలు, సుదీర్ఘ పర్యటనలు 15 రోజులు, నెల రోజులు అచ్చి రావట్లేదు కాబట్టి ఈ వారం రోజులు ఎందుకని అనుకున్నారని చెప్పి ఆయన రిటర్న్ వచ్చారని ఆయన ప్రత్యర్థులు చెప్తున్నారు. బట్ విదేశాంగ శాఖ వర్గాలు అయితే క్లియర్గా చెప్తున్నాయి, జోరాన్ మమ్దాని లేకపోతే ట్రంప్ వీళ్ళతో మాకు చెప్పకుండా మీటింగ్కు ప్రయత్నం చేశారని చెప్పి. మాట్లాడదాం. మనతో పాటు పాపారావు గారు జాయిన్ అవుతున్నారు, శరత్ గారు ఉన్నారు, అదేవిధంగా చరణ్ కౌశిక్ గారు కూడా జాయిన్ అవుతారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి సంగప్ప గారు జాయిన్ అవుతున్నారు. సో పాపారావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్.